సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఏంటంటే మనకి ఎర్లీ స్టేజ్లో డైట్ కానీ మెడిసిన్స్ కానీ ఇవన్నీ వాడుకొని చేసుకోవచ్చు. కానీ మనకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఇవన్నీ వాడినా స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అది మనకి ఎండ్ స్టేజ్కి వచ్చినప్పుడు అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు మనకి ఒక 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కన్జర్వేటివ్ కిడ్నీ మేనేజ్మెంట్ అంటారు. అంటే పేషెంట్ డయాలసిస్కి ఫిట్ అవ్వలేదు, హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళని ఓన్లీ మెడిసిన్స్తోనే సిమ్టమాటిక్గా ట్రీట్ చేసుకుంటాము. ఎందుకంటే వీళ్ళకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉండదు. రెండోది డయాలసిస్ అంటే మన రెండు ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో, హీమోడయాలసిస్ అండ్ పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ అంటే బ్లడ్ని మనం మెషిన్లో బయటకు తీసి మెషిన్లో పంపించి ఫిల్టర్ చేసి మళ్ళీ ఫిల్టర్ అయిన బ్లడ్ని వెనక్కి ఎక్కిస్తాము. సో ఇది కామన్గా జరిగే ట్రీట్మెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి. ఇది కాకుండా ఇంకోటి పెరిటోనియల్ డయాలసిస్ అంటారు. అంటే పొట్టలో క్యాథెటర్ వేసి ఆ క్యాథెటర్ ద్వారా మనకి ఫ్లూయిడ్ పంపించి ఫిల్టర్ అయిన ఫ్లూయిడ్ని వెనక్కి పంపిస్తాం. సో ఈ 2 విధాల ద్వారా మనకి బాడీలో ఉన్న వేస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కిడ్నీ ద్వారా అవి బయటికి వచ్చి మనకి సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి. కాకపోతే ఈ రెండింటికంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఎవరైనా మనకి రిలేటివ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కిడ్నీ ఇవ్వడానికి రెడీగా ఉండి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యి వాళ్ళు హెల్తీగా ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి కిడ్నీ తీసుకోవడాన్ని లైవ్ రిలేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ఇది కాకుండా మనకి జీవన్ దాన్ ద్వారా మనకి ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి మనం వాళ్ళ కిడ్నీ కానీ అదర్ ఆర్గాన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళకి మనం ఆ కిడ్నీ తీసి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. దీన్ని కెడావరిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో వీటన్నిటిలో బెస్ట్ ఆప్షన్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్.